దాని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. రక్షక బంధన్ ఎలా ప్రారంభమైందంటే, పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వరుడే తన పరివారం అంతటిని కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూచిన ఇంద్రాణి కరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజే రావణ పౌర్ణమి కావడం పార్వతి పరమేశ్వరులను లక్ష్మీనారాయణులను పూజించి రక్షను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకుని వచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి స్త్రీలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచిదేవి ప్రారంభించిన ఆ రక్షక బంధం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయట. ఇది ఆరంభ కథ. తరువాత మరో 2-3 కథలు అన్నకి చెల్లి కట్టినట్లు కూడా కథలు వచ్చేసాయి. ఇప్పుడు కేవలం ఇది అన్నా చెల్లెల పండుగలుగా మార్చేసుకున్నారు. ఓ సోదరి ఎక్కడ మొదలైంది, ఎక్కడ ముగిసింది గమనించావా? సచిదేవి భర్తకు కట్టిన రక్షాబంధన్ నీవు మీ అన్నకి తమ్ముడికి కొడుతున్నావు. అర్థమైందా? చరిత్ర ఇది. చరిత్ర ఇది. నేను అదంటాను, ప్రతిదానికి ఒక ప్రారంభము ఉంటది. ఆ ప్రారంభం తెలుసుకుంటే నివ్వెరిపోతాం. అదే మాటలో చివరిలో మంచి మాట ఏం చెప్పాడంటే, వాక్యం చెప్తూ యెహెజ్కేలు గ్రంథంలోనే ఒక మాట 20 అధ్యాయము 18వ వచనం చూడండి. 20 అధ్యాయము 18వ వచనం. వారి పిల్లలకి ఎలాగో సెలవిచ్చింది, వారి పిల్లలతో ఎలాగో సెలవిచ్చేది, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనకి నుండి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ తండ్రుల ఆచారములను మాట్లాడాలి, పూర్తి చేయాలి. మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు. వాళ్ళు ఏదో తెలియక చేశారు, వాళ్ళేదో తెలియక చేశారు. మనం తెలియజేస్తున్నామో తెలిసి నేనంటున్నాను, వాళ్ళు చదువుకోలే. ఆనాడు స్కూల్ ఎక్కడి బళ్ళు ఎక్కడి, ఎవరు ఏదో ఏ పెద్దోడు ఏదో వచ్చి ఇది ఎలా చేస్తే మంచిదిరా అంటే, ఇది ఎలా చేయలుకోవచ్చు అని అలా చేయడం ప్రారంభించారు. అలా చేయడం ప్రారంభించారు. అది తప్పు ఒప్పు పెద్దోడి మాట విన్నారు, విని అలా పాటించడం ప్రారంభించారు. ఈ రోజు మనం చదువుకున్న వాళ్ళు కదా, ఎంత నాలెడ్జ్, నేనంటాను ఎంతమంది ఎంత ఉన్నతమైన చదువులు చదువుతున్నారు ఈ రోజుల్లో కదా. చదువుకుని కూడా అదే పరిస్థితుల్లో కొనసాగుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. పూర్వం దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సహాయతను చూసిన ఇంద్రాణి వెంటనే ఒక ఉపాయం ఆలోచిస్తుంది. రాక్షసరాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకుని భర్త దేవేంద్రుడు యుద్ధం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణను పూజించి రక్షను దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకొచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. సచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెప్తున్నాయి. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణుడికి అన్నా చెల్లెల అనుబంధం అత్యంత గొప్పదిగా చెప్తారు. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కడుతుంది. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతీకగా దుశ్శాసనుడి దురాగత నుంచి ఆమెను కాపాడుతాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువుకి అమిత భక్తుడు. ఆ విపరీతమైన భక్తితో విష్ణుమూర్తిని తన వద్దే ఉంచుకుంటాడు బలిచక్రవర్తి.
శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిక మేరకు విష్ణువు కూడా అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు. దాంతో లక్ష్మీదేవి